పేద ప్రజలకు వైద్యం అందించే ఈ ఆసుపత్రి నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో సౌకర్యాలు కరువయ్యాయని చెప్పి ఇటీవల కాలంలో రాష్ట్ర అధికారులకు ఏదైతే జిల్లా నుండి మరమ్మతుల కోసం నివేదికలు పంపించారో ఆ నివేదికలకు సంబంధించి జిల్లాలో ఏదో 7 అంతస్తుల భవనం నిర్మించారు. ఈ 7 అంతస్తుల భవనం అందమైన భవనం ఇది. ఇక్కడ ప్రజల కోసం పేద ప్రజల కోసం ప్రతినిత్యం వైద్యం అందించే ఈ ఆసుపత్రిలో డాక్టర్లు కరువయ్యారని చెప్పి ప్రధానంగా రాష్ట్ర వైద్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏదైతే గాంధీ ఉస్మానియా ఆసుపత్రులకు నిజామాబాద్ నుండి ఎందుకు రిఫర్ చేస్తున్నారు, మీ దగ్గర సిబ్బంది లేదా అనే కోణంలో కూడా ఇటీవల కాలంలో అధికారులపై ఏదైతే రాష్ట్ర వైద్యాధికారులు జనరల్ ఆసుపత్రిలో పనిచేసిన వైద్యాధికారులపై మండిపడ్డ పరిస్థితి నెలకొంది. నిన్న నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర వైద్యాధికారి నరేంద్ర కుమార్ పర్యటించారు. నరేంద్ర కుమార్ పర్యటించిన నేపథ్యంలో ఈ ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి వైద్యంలో లోపాలు ఉన్నాయని పూర్తిగా పరిశీలించిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రిలో ఉన్న డ్రైనేజీ కానీ దానికి అంతటికి సంబంధించి ఏదైతే శానిటేషన్ వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది అనే కోణంలో కూడా దానికి అంతటికి సంబంధించిన నివేదికలు పంపాలా అని చెప్పి గతంలో జిల్లాకు సంబంధించిన అధికారులు పర్యటించినప్పుడు ఏదైతే వైద్య శాఖ మంత్రి జిల్లాలో పర్యటించినప్పుడు అధికారులపై మండిపడ్డ పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఇక్కడ వైద్యం అందక అనేక మంది సరిగా వైద్యం అందించడం లేదని చెప్పి సరైన సేవలు అందించడం లేదు, హైదరాబాద్లో ఉండి నిజామాబాద్కు వచ్చి వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతోపాటు జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులందరూ కూడా ప్రైవేటు ఆసుపత్రులు పెట్టుకుని వారికి సంబంధించిన ఆసుపత్రులను పనిచేయడం పూర్తిగా రాష్ట్ర వైద్యాధికారులకు సమాచారం ఉన్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర వైద్యాధికారి డిఎంఈ నరేంద్ర కుమార్ జిల్లాలో పర్యటించారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు అడిగి తెలుసుకున్న పరిస్థితి కేవలం జూనియర్ డాక్టర్లతోనే ఓపీ సేవలు చేసి వదిలేసిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో అమర్నాథ్ యాత్రికులకు వైద్య ధృవీకరణ పత్రాలు అందించడంలో పూర్తిగా విఫలమైన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు మరమ్మతుల పనులపై కూడా పూర్తిగా చర్చ కొనసాగింది. నిజామాబాద్ జిల్లాకు ఆ కాలంలో వైద్య శాఖ మంత్రి నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు డ్రైనేజీ దానికి అంతకు సంబంధించి అధ్వానంగా ఉంది, దానికి సంబంధించి పైపుల లీకేజీలు అరికట్టాలి అనే డిసెంబర్ నెలలో నిజామాబాద్ జిల్లా పర్యటించిన నేపథ్యంలో అప్పుడు జిల్లాకు సంబంధించి అధికారులపైన మండిపడ్డ పరిస్థితిని నెలకొంది. దాంతోపాటు పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ చాలామంది వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. అసలు ఏంది పరిస్థితి, ఏమైంది, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంది పరిస్థితి? మల్లారం గాంధీనగర్ నుంచి వచ్చినాం. వచ్చిన తర్వాత ఇవాళకి 8 రోజులు అవుతుంది. పోయిన గురువారం తీసుకొచ్చినాం. వాడికి జాండీస్ ఉంది అన్నారు. ఏం పట్టించుకుంటలేరు. ఏదైనా ఇప్పుడు బయట టెస్టులు రాస్తున్నారు. గరీబోళ్ళు వీడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ఏం దిక్కు లేకుండా హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీరు బయటకు రాసిస్తున్నారు. 1000 రూపాయలు, 1500, 2000, 3000 టెస్టు రాసిచ్చిన తర్వాత పేద ప్రజలు ఎట్లా వాళ్ళు తట్టుకోగలుగుతారు? ఏమీ లేకుండానే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు 8 రోజులు మేము వచ్చినాం. బాబుకి జాండీస్ ఉంది, అది 5% రక్తం ఉంది. ఈ 8 రోజుల నుంచి ఇంకా ఏమీ రికవర్ లేదు. అయితే ఏమంటున్నారు, ఇవాళ అడిగితే డాక్టరు ఆ రోజు వచ్చిన తర్వాత ఇప్పుడు 5 రోజుల తర్వాత ఇవాళ వచ్చిండు. మళ్ళీ వచ్చి డాక్టర్ ఏమంటున్నాడు, సార్ మరి ఇది ఏంది పరిస్థితి, మరి 8 రోజులు అవుతుంది అంటే, లేదు ఆ టెస్ట్ బయట వచ్చిన తర్వాత నేను చెప్పిన తర్వాత ఉస్మానికి రాసిస్తా, లేకపోతే గాంధీకి రాసిస్తా అని భయం చెప్తున్నాడు. పేద ప్రజలు ఇట్లా భయం, ఏది హాస్పిటల్కి రావాలంటేనే భయం అనిపిస్తుంది. ఓకే, మొత్తానికి చూడొచ్చు, వైద్యం అందలేక చాలామంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. జిల్లా జనరల్ ఆసుపత్రి పేదల కోసం నిర్మించారు. పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి 7 అంతస్తుల అందమైన భవనం పూర్తిగా కిటికీలు కూడా అన్ని పగిలిన పరిస్థితి చూసుకోవచ్చు. అదేవైపు గతంలో ఆర్టీవీ ఆసుపత్రి పైన ప్రత్యేక కథనాలు ఇచ్చింది. ఏదైతే డ్రైనేజీ లీకేజీలు పూర్తిగా దానిపైన కూడా అప్పుడు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి స్పందించి అధికారులపైన ఏదైతే మండిపడ్డ పరిస్థితి ఉందో, ఆర్టీవీ ప్రత్యేక కథనానికి ఆ రోజు స్పందించిన వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పూర్తిగా జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్పై కూడా వేటు వేసిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు జిల్లాలో మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన అధికారులు జిల్లా ఆసుపత్రిలో పనిచేసిన వైద్యులకు సూచనలు చేశారు. పూర్తి స్థాయిలో ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించాలి, ఆ డాక్టర్లందరూ కూడా స్థానికంగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆసుపత్రిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ అని చెప్పి
కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు నేను జిల్లాకు సంబంధించి జిల్లాకు వచ్చిన డిఎంఈ నరేంద్ర కుమార్ పూర్తి స్థాయిలో ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడైనా సరే పేద ప్రజల కోసం వైద్యం అందక నిర్లక్ష్యం జరిగినట్లు తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించినట్లు తెలుస్తుంది. మరోవైపు జిల్లా ఆసుపత్రికి మరింత మెరుగైన వైద్యం అందించే దిశగా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించే దిశగా అన్ని రకాల ఏర్పాట్లు చేసే దిశకు మీకు ఏమేమి సౌకర్యాలు కావాలి అన్నట్లు అడిగి తెలుసుకున్న పరిస్థితి. దాంతోపాటు మీ జిల్లా ఆసుపత్రికి కావాల్సిన సౌకర్యాల కోసం నివేదిక పంపించండి, పూర్తి స్థాయిలో అది త్వరితగతిన అయ్యేవి దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పినట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ పేద ప్రజలకు వైద్యం అందించే దిశగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలి. పేదల కోసం నిర్మించిన ఈ ప్రజా ఆసుపత్రి, జనరల్ ఆసుపత్రి పూర్తిగా మెరుగైన సేవలు అందించే దిశగా చూడాలి. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసే దిశగా ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు మీ డాక్టర్లు సరైన సమయంలో అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణం అని చెప్పి ప్రజల నుండి ఆరోపణలు వస్తున్నాయని చెప్పి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ 7 అంతస్తుల అందమైన భవనం అందంగా ఉండాలంటే దీనికి మెరుగులు దిద్దాలి, సౌకర్యాలు కల్పించాలి దిశగా ప్రభుత్వం చేస్తుంది. మీరు దీనిపైన దృష్టి పెట్టండి అని చెప్పి జిల్లా పర్యటనలో వచ్చిన డిఎంఈ నరేంద్ర కుమార్ చెప్పినట్లు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.